ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ షిరిడి సాయినాథాయ నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ. ఈ 2026 సంవత్సరంలో వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉంది, వివాహాది శుభకార్యక్రమాలు తలపెట్టడంలో ఎలా ఉంటుంది, ఏం చేయాలి అనేటువంటి విషయాలు ఇవాళ మనం చెప్పుకుందాం. కృత్తిగా నక్షత్రం 2, 3, 4 పాదాలు వృషభ రాశిలోకి వస్తాయి. అలాగే రోహిణి నక్షత్రం 4 పాదాలు కూడా వృషభ రాశిలోకి వస్తాయి. మృగశిర 1, 2 పాదాలు వృషభ రాశిలోకి వస్తాయి. ఈ వృషభ రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడికి అధిష్టాన దేవత లక్ష్మీదేవి. వీళ్ళకి ఎప్పుడు కూడా లక్ష్మీ కటాక్షం ఉంటుంది. అయితే వీళ్ళు తప్పనిసరిగా ఇలవేల్పు దైవంగా లక్ష్మీదేవిని ఆరాధించాలి. లక్ష్మీనారాయణులు, లక్ష్మీదేవి, లక్ష్మీ గణపతి ఇవన్నీ కూడా వీళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాయి. ఎప్పుడు కూడా ఈ శుక్రుడు అధిపతి కదా. హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం అనేటువంటి శ్లోకాన్ని ఈ వృషభ లగ్న జాతకులు, ఈ వృషభ రాశి వాళ్ళు తప్పనిసరిగా కనుక చేసుకున్నట్లయితే వాళ్ళకి అనేక రకాలైనటువంటి ఉపయోగాలు ఉంటాయి. ఈ వృషభ రాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ 2026 సంవత్సరంలో ఎలా ఉందయ్యా అంటే 31/10/26 లోపు వీళ్ళు ఏదైనా కూడా వివాహ ప్రయత్నాలు జరుపుకున్నట్లయితే అవుతాయి. ఖచ్చితంగా చేయాలి. మళ్ళీ 31/10/26 అయిందంటే మాత్రం వీళ్ళ జాతకంలో అర్ధాష్టమ గురుడు ప్రవేశిస్తున్నాడు. అప్పటిదాకా అవుతాయి. అది దాటిన తర్వాత మాత్రం ఈ అర్ధాష్టమ గురుడు వల్ల గురుబలం ఉండదు. గురుబలం లేకపోతే ఈ కార్యక్రమాలు ఏవి కూడా ముందుకు వెళ్ళవు. కాబట్టి వివాహాది శుభ కార్యక్రమాలు తలపెట్టుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా గోచార రీత్యా 31/10 లోపుగా వీళ్ళు వాళ్ళ ప్రయత్నాలు త్వరితంగా కనుక చేసుకున్నట్లయితే చాలా బాగా నెరవేరుతాయి. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళకి సంవత్సరాది లగాయతూ ఈ 4/12/2026 వరకు కూడా అర్ధాష్టమంలో కేతు ఉన్నాడు. ఈ కేతువు మనకి ఈ వృషభ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉండడు. కాబట్టి ఏం జరుగుతుంది అంటే చంచల మనస్సు ఒక రకమైనటువంటి పద్ధతిలో ఉండదు. రకరకాలుగా మారుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు ఇది చేద్దామా, అది చేద్దామా, ఆ సంబంధం బాగుంటుందా, ఈ సంబంధం బాగుంటుందా, వీళ్ళని సెలెక్ట్ చేద్దామా, వాళ్ళని సెలెక్ట్ చేద్దామా, అది ఈ వ్యాపారం చేద్దామా, ఆ వ్యాపారం చేద్దామా, అనేక రకాలుగా మనస్సు డోలాయమానంగా ఊగుతూ ఉంటుందన్నమాట. పడబెడుతుంటే చూడండి నీటిలో ఏ విధంగా ఊగుతూ ఉంటుందో వీళ్ళ మనస్సు కూడా అలా ఊగుతూనే ఉంటుంది. స్త్రీ మూలక కలహాలు, ఏదో ఒక ఆడవాళ్లతోటి వీళ్ళకి కలహాలు ఉండడానికి అవకాశం ఉంది. తల్లి కావచ్చు, అక్కగారు కావచ్చు, అత్తగారు కావచ్చు, ఆఫీసులో ఒక అధికారి కావచ్చు, లేకపోతే పనిచేసేటువంటి చోట కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా ఒక స్త్రీతోటి వైరం ఉంటుంది. ముఖ్యంగా చదువుకునేటువంటి వాళ్ళు కానీ, వివాహం కానీ కుర్రవాళ్ళు కానీ ఉన్నట్లయితే చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పద్ధతిలో వాళ్ళు అక్కడ ఒక స్త్రీ విషయంలో ఇరుక్కోవడానికి, ఆ స్త్రీ మీద వీళ్ళు ఏదో అన్నారని, ఏదో చేశారని ఆ స్త్రీ గొడవలు పెట్టడానికి అవకాశం కూడా ఉంది. అటువంటి సమయంలో కూడా వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముందు జాగ్రత్త చర్యగా చాలా జాగ్రత్తగా ఉండాలి. అది కూడా 26 నవంబర్, 26 డిసెంబర్ 26 లోపు ఇది జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి. తలుచుకున్నటువంటి పనులు అవ్వడానికి కొంచెం ఆలస్యం అవుతుంది. అలాగే 31 దాటినట్లయితే వివాహాది శుభ కార్యక్రమాలు అయితే ముందుకు వెళ్ళడానికి అవకాశాలు కనబడటం లేదు. అనవసరమైనటువంటి ప్రయాణాలు ఉంటాయి. అక్కడికి ఇక్కడికి తిరగడం, అవసరం లేని దానికి తిరగడం, ఇంటికి వచ్చిన తర్వాత ప్రయోజనం ఏంట్రా అంటే ఏమీ ఉండదు. ఏం చేసావురా, ఏముండదు. ఎందుకు వెళ్ళావురా, ఏమీ లేదు. ఎంత ఖర్చు అయిందిరా, 10,000 ఖర్చు అయింది. ఏదో ఒక రకమైంది. ఏదో డబ్బు పట్టుకొస్తాడు, ఇంట్లో పెడతాడు, దేనికో అనుకుంటాడు, అది దానికి అవ్వదు. అక్కర్లేదు దానికి ఏదో విధంగా పోతుందన్నమాట. అనారోగ్యము, ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు వహించాలి. కొద్దిగా అనారోగ్యం చేయడానికి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఆరోగ్యం పాడవుతుంది. అదేవిధంగా
తల్లితోటి గొడవలు రావడానికి అవకాశాలు కనబడుతున్నాయి. తల్లితో గొడవలు రావడానికి కానీ, తల్లి తరఫు వాళ్ళతో గొడవలు రావడానికి కానీ, లేకపోతే తల్లి వర్గం వారిలో ఎవరో ఒకళ్ళు దూరం అయిపోవడానికి కానీ అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా వైరం, ఏదో ఒకళ్ళతోటి వీళ్ళన్నమాట వాళ్ళకి నచ్చదు, వాళ్ళన్నమాట వీళ్ళకి నచ్చదు, ఏదో ఒక రకమైనటువంటి గొడవ కూడా ఉంటుంది. ఇదంతా కూడా వృషభ రాశి వాళ్ళకి జరగడానికి అవకాశం ఉంది. ఇదంతా కూడా కేతువు వల్ల జరుగుతోంది. ఇది డిసెంబరు వరకు కూడా ఉంటుంది. అది దాటేంత వరకు కూడా వీళ్ళు ఏం చేయాలి అంటే, మొట్టమొదటిగా 1 కేజీ ఉలవలు, హార్స్ గ్రామ్ అంటారు ఇంగ్లీష్లో, దీన్ని ఒక మంగళవారం రోజున ఇవి దానం చెయ్యాలి. ఎందుకంటే కేతువు కుజుడు ఒకటే, శని రాహువు ఒకటే, కాబట్టి ఇది కుజగ్రహ సంభూతమైనటువంటి గ్రహం. కాబట్టి ఈ ఉలవలు కేజీంపావు తీసుకుని ఒక సద్బ్రాహ్మణుడికి చక్కగా గణపతి గుడి పూజారికి ఇవ్వండి. అవకాశం ఉంటే, ఎక్కడ దగ్గర ఉంటే అక్కడ, లేదు అంటే ఏ గుడిలో ఇచ్చినా పర్వాలేదు, అవకాశం ఉంటే గణపతి గుడి పూజారికి ఇవ్వండి. అలాగే గణపతి గుడి దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకోండి, చక్కగా కొబ్బరికాయ కొట్టండి, మీ పేరు చెప్పుకుని దండం పెట్టుకోండి. ఏ విధమైనటువంటి దోషాలు లేకుండా చేయమనండి. తల్లిగారి ఆరోగ్యం బాగుపడేలాగా చేయమని చెప్పి ఆ భగవంతుని కోరుకోండి. అదేవిధంగా కేతువు యొక్క దోషం లేకుండా, ఒక స్త్రీతోటి గొడవలు రాకుండా, ఒకసారి గొడవలు ఏమవుతాయంటే, ఎవరో అమ్మాయి నన్ను అలా అన్నాడను ఇలా అన్నాడను, మీ పిల్లలే కావచ్చు, మీ అబ్బాయి కావచ్చు, వాళ్ళు ఏదో బయటికి వెళ్ళినప్పుడు అలా అన్నాడని ఇలా అన్నాడని చెప్పేసి గొడవలు పెట్టి, రకరకాల గొడవల వల్ల డబ్బు, గౌరవం, మర్యాద ఇవన్నీ కూడా పోవడానికి కూడా అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి ఇది చేసుకోండి. ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, అవకాశం ఉన్నట్లయితే ఇందులో లక్ష్మీ గణపతి హోమం చేయించుకోండి. ఈ లక్ష్మీ గణపతి హోమం చేయించుకోవడం వల్ల అనేక రకాల లాభాలు ఉన్నాయి, అవకాశం ఉన్నట్లయితే జాతకరీత్యా. అదే వాళ్ళ జాతకంలో కేతువు కూడా దోషంలో ఉంటే, మరి జాతకం అనేది మనకి ఇక్కడ తెలియదు కాబట్టి ఎవరి జాతకం వాళ్ళది. అంచేత ఈ కేతువు కనుక దోషంలో ఉన్నా, కేతువు యొక్క దశ కానీ అంతర్దశ కానీ నడుస్తున్నా, అటువంటి జాతకులు ఖచ్చితంగా ఏకాదశ రీతిగా ఖచ్చితంగా వాళ్ళు లక్ష్మీ గణపతి హోమం కనుక చేయించుకున్నట్లయితే వాళ్ళ జాతకంలో అన్ని రకాలుగా చాలా అభివృద్ధిదాయకంగా ఉంటుంది. దానం కంటే తర్పణం గొప్పది, తర్పణం కంటే హోమం గొప్పది. అంచేత ఏంటంటే ఇది ఒకదానికంటే ఒకటి చాలా విలువైనటువంటిది. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళే చేయించుకోండి. అవకాశం లేకపోతే హోమం జోలికి వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. వాళ్ళకి కేవలం గోచార రీత్యా అవసరం లేదు. జాతకంలో కూడా ఏదైనా కేతు వల్ల ఇబ్బందులున్నా, లేదా ఈ కేతువు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఫలితాలు వాళ్ళకి బాగా ఎక్కువగా కనబడుతూ ఎక్కువగా దోషం కనబడుతున్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా లక్ష్మీ గణపతి హోమం చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఈ శుక్రుడు అధిష్టాన దేవత ఎవరి అంటే లక్ష్మీదేవి, లక్ష్మీనారాయణులు, లక్ష్మీదేవి, లక్ష్మీ నామాలు చెప్పుకోండి. ప్రకృతి అయిన మహా, వికృతి అయిన మహా, ఇటువంటి నామాలు చెప్పుకోండి. అలాగే వీళ్ళు నిరంతరం ఒక 20 బొబ్బర్లు, గింజలు, మొలకలు వచ్చినటువంటి తింటూ ఉంటే కూడా వీళ్ళకి లాభం ఉంటుంది. అదేవిధంగా బొబ్బర్లు తీసుకెళ్ళి చక్కగా ఒక బ్రాహ్మడికి శుక్రవారం రోజున దానం చేయండి. ఈ విధంగా చేసుకున్నట్లయితే వృషభ లగ్న జాతకులందరికీ కూడా సత్ఫలితాలు కలుగుతాయి. శుభదాయకమైనటువంటి ఆనందదాయకమైనటువంటి ఫలితాలు కూడా కలుగుతాయి. బిఎల్ఎన్ మూర్తి 9440989496. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శుభం.